Okay. So previous class we have learned about calculation of capacitance of a parallel plate capacitor. Okay. And this is Q charge and the other surface it is minus Q charge. Right. And capacitance is Q by V and రాసేవాళ్ళం కదా, Q by V. V అంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ప్లేట్స్ ఎంతమ్మా, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిస్టెన్స్ ఇది ఆల్రెడీ డిరైవ్ చేసాం. సో ఆల్రెడీ వీ హ్యావ్ డిరైవ్డ్. అంటే క్యూ బై సిగ్మా అంటే క్యూ బై ఏనే కదా, అర్థమవుతుందా? అంటే మనకి ఎంత వస్తుంది, ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. సో దట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఎ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఓకే, already we derived this in the last class, right? And today we'll continue with this parallel plate capacitor. Epsilon naught A by D. అంటే that capacitance is independent of charge. Charge అనేది క్యాన్సిల్ అవుతుంది కదా, charge is getting cancelled. అదవుతుందా? ఇంకోటి సైడ్ హెడింగ్, ఇప్పుడు ఆల్రెడీ మనం డిరైవ్ చేస్తాం. సైడ్ హెడింగ్ పెట్టండి, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. అంటే హాఫ్ సివి స్క్వేర్ ఆల్రెడీ డిరైవ్ చేసాం కదా, హాఫ్ సివి స్క్వేర్ క్యూ స్క్వేర్ బై 2c. అంటే స్పెరికల్ కండక్టర్ డిరైవ్ చేసాం. సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా వర్క్ అవుతుంది. అంటే ఆల్రెడీ మనం ఇక్కడ నుంచి నెగిటివ్ ఛార్జ్ క్యూ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ తీసుకెళ్ళి ఇక్కడికి ఇచ్చామంటే ఇక్కడ క్యూ ఛార్జ్ ఉంది, ఇక్కడికి ఎంత వెళ్ళింది, మైనస్ క్యూ ఛార్జ్ వెళ్ళింది. ఇంకా డిక్యూ ఛార్జ్ తీసుకెళ్ళి ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాం అనుకోండి, మనం వర్క్ చేయాలి కదా. వీ హ్యావ్ టు డూ వర్క్ అగైనెస్ట్ ఎలక్ట్రికల్ రిపల్షన్ కి అగైనెస్ట్ మనం వర్క్ చేయాలి. ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ యాడ్ చేద్దామంటే, అంటే ఆ వర్క్ డన్ ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. సో వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈస్ క్యూ బై సి ఇంటూ డిక్యూ. ఇలాగే రాయాలి. అంటే టోటల్ ఛార్జ్ ఈస్, అంటే ఇనీషియల్ ఛార్జ్ 0, ఫైనల్ ఛార్జ్ క్యూ. అంటే ఇదేంటే మా పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ ఛార్జే కదా వర్క్ డన్. ఓకే, ఇది మనకి ఎంత వస్తుందమ్మా, 1/c బయట తీసేయండి, క్యూ స్క్వేర్ బై 2c వస్తుంది. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ క్యూ. అంటే మనకి ఎంత వస్తుందంటే వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ క్యూ స్క్వేర్ బై 2c వస్తుంది. సి ఆల్రెడీ బయట తీస్తాను కదా. ఓకే, క్యూ స్క్వేర్ బై 2 అంటే ఇంటిగ్రల్ x dx ఎంత, ఎక్స్ స్క్వేర్ బై 2 కదా. సో అంటే ఇక్కడ ఇంటిగ్రల్ క్యూ డిక్యూ ఎంత అవుతుంది, క్యూ స్క్వేర్ బై 2 అవుతుంది. సో మనకి ఇది క్యూ స్క్వేర్ బై 2c వస్తుంది. దీన్ని హాఫ్ సివి స్క్వేర్ అని కూడా రాయొచ్చు కదా, ఎందుకంటే వి నో దట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి. అదవుతుందా? క్యూ స్క్వేర్ అంటే సి స్క్వేర్ వి స్క్వేర్ బై 2c అంటే హాఫ్ సివి స్క్వేర్ కదా. లేకపోతే ఇలా రాయొచ్చు, హాఫ్ ఇంటూ క్యూ ఇంటూ వి అని రాయొచ్చు, హాఫ్ ఇంటూ క్యూ ఇంటూ వి. సరే, ఈ ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంటే మనకి పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. అండ్ దాట్ ఈజ్ నథింగ్ బట్ క్యూ స్క్వేర్ బై 2c ఆర్ హాఫ్ సివి స్క్వేర్. అది కూడా రాయొచ్చు, హాఫ్ ఇంటూ క్యూ ఇంటూ వి అని కూడా రాయొచ్చు. ఓకే, ఇక్కడ జస్ట్ ఒకటి వినండి. అంటే ఇక్కడ నేను యాక్చువల్ గా ఒక సెల్ అనేది కనెక్ట్ చేయాలి, బ్యాటరీ కనెక్ట్ చేయాలి. నేను ఐ హ్యావ్ టు కనెక్ట్ ఏ బ్యాటరీ. అర్థమవుతుందా? అంటే నేను డిక్యూ ఛార్జ్ ఇలా తీసుకెళ్లి ఇక్కడ పెట్టడం అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు కదా, ఛార్జ్ ని పట్టుకొని అక్కడ పెట్టను. అంటే ఏం చేస్తానంటే సెల్ కనెక్ట్ చేస్తాను. సెల్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ ని తీసుకెళ్లి ఇక్కడ డిపాజిట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎంతైతే నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి వచ్చిందో ఇక్కడ అంతే పాజిటివ్ ఛార్జ్ ఉంటది కదా.
what this cell is doing, cell is helping in redistribution of charge. Cell is not supplying the charge, it is helping in redistribution of charge. అర్థమవుతుందా? సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఫాస్ట్. నోట్ అని పెట్టి రాయండి. ఇక్కడ నోట్ ఏంటంటే సెల్ ఈజ్ నాట్ సప్లయింగ్ ద చార్జ్. సెల్ ఈజ్ నాట్ supplying the charge. What it is doing, it is only helping in redistribution of charge. So that is the first point. Cell is not giving the charge, supplying the charge. Okay. Cell అనొచ్చు, బ్యాటరీ అనొచ్చు. అంటే బ్యాటరీ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ని మనం బ్యాటరీ అంటాం. అర్థమవుతుందా? సెల్ ఈస్ హెల్పింగ్ ఇన్ rearranging the charges, redistribution of charges, redistribution, DIS kada, distribution of charges. అదవుతుందా? రాయండమ్మా. అయిందా? రాసేయండి అది. ఓకే, అయిందా ఇది? నెక్స్ట్ రాస్తారు కదా, ఇది అరెస్ట్ చేస్తాను. జస్ట్ అరెస్ట్ దిస్. సేమ్ ఫార్ములా ముందు ఆల్రెడీ డిరైవ్ చేసాం, ఎనర్జీ స్టోర్డ్. ఇక్కడ మనం బ్యాటరీ చేత కొంచెం వర్క్ అనేది చేంజ్ చేయాలి. మనం తీసుకెళ్లి చార్జ్ ఇక్కడ చార్జ్ అక్కడ పెట్టడం అది కష్టం కదా. వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద బ్యాటరీ అంటే అప్పుడు ఏం చెప్తారు? పొటెన్షియల్ ఆఫ్ ద బ్యాటరీ ఇంటూ చార్జ్ ఫ్లోన్ త్రూ ఇట్. అదవుతుందా? పొటెన్షియల్ ఆఫ్ ద బ్యాటరీ ఇంటూ చార్జ్ ఫ్లోన్ త్రూ ఇట్. సరే, నెక్స్ట్ we have the, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది, సెపరేషన్ బిట్వీన్ ద టూ ప్లేట్స్ D ఉంది, అండ్ ద చార్జ్ ఆన్ ద కెపాసిటర్ ఇస్ Q. Q is the charge on the capacitor. Okay, here this side inner surface లో ఇక్కడ -Q ఉంది. అదవుతుందా? అండ్ ఇక్కడ ఇప్పుడు ఏం చేసామంటే కొంత వర్క్ చేసి ఈ సెపరేషన్ బిట్వీన్ ద ప్లేట్స్ 2D చేసాం. నౌ వి మేడ్ ద సెపరేషన్ బిట్వీన్ ద ప్లేట్స్ 2D. అదవుతుందా? చార్జ్ అదే ఉంది, బయట ఏం బ్యాటరీ ఏం కనెక్ట్ చేయలేదు. There is no external battery. So first question ఏంటంటే what is the new capacitance? ఇక్కడ రాస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దీని కెపాసిటెన్స్ C అయితే what is the new capacitance? What is the new capacitance? అదవుతుందా? That is the first question. Second question is what happened to the energy stored? What is the new energy stored? What is the new energy stored? Initial energy stored U undi. Ippudu energy stored enta? So these two are the questions. No external battery is connected. No external battery is connected. ఎక్స్టర్నల్ బ్యాటరీ కనెక్ట్ చేస్తాడు అనుకోండి, ఛార్జ్ మారిపోద్ది.
అదవుతుందా? పొటెన్షియల్ సేమ్ ఉంటుంది, బయట బ్యాటరీ ఉంటే పొటెన్షియల్ సేమ్ ఉంటుంది. No external battery is connected. Okay. First question answer ఏంటంటే, what is the answer for the first question? In the capacitance ఎంత ఉంది? epsilon naught a by d ఉంది. So what is the new capacitance? c by 2 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు epsilon naught a by 2d అయింది కదా, అంటే c by 2 అయింది. So what is the second thing? What is the second thing he has asked? Epsilon naught a by 2d రాయాలి ఇప్పుడు, ఎందుకంటే distance between the plates పెంచాం. What is the new energy? అంటే ఓల్డ్ ఎనర్జీ ఎంత? q square by 2c. న్యూ ఎనర్జీ ఎంత? u new. న్యూ ఎనర్జీ is q square by 2 into c by 2 అని రాయాలి. అంటే నాకు ఎనర్జీ స్టోర్డ్ 2 పైకి వెళ్ళిపోద్ది, 2 times the old energy ఉంటుంది, 2 times the old energy. ఓల్డ్ ఎనర్జీ ఎంత? q square by 2 q square by 2c కదా, ఇప్పుడు 2 times పెరిగిందమ్మా ఎనర్జీ. ఇంకో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్? వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. 2u minus u అంటే ఎంత వస్తుంది? u అని వస్తుంది. ఇక్కడ u అంటే ఏంటి? ఇనీషియల్ ఎనర్జీ. c అంటే ఏంటి? ఇనీషియల్ కెపాసిటెన్స్. c is ఇనీషియల్ కెపాసిటెన్స్. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ద వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్. మనకు తెలుసు కదా ఫార్ములా ఏంటి? వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. అర్థమవుతుందా? డెల్టా యు. డెల్టా యు అంటే u2 మైనస్ u అనే కదా. అర్థమవుతుందా? రాయండి. ఎనర్జీ 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 ఏంటి? u q square by 2c కదా. c అంటే ఎంత? epsilon naught a by d. ఫైనల్ గా ఇది రాసేద్దాం. అక్కడ వర్క్ డన్ ఎంత వచ్చింది? q square d by 2 epsilon naught a. That is the final thing. Work 3 questions we have. What is the new capacitance? అర్థమవుతుందా? న్యూ కెపాసిటెన్స్ ఎంత అయింది? ఓల్డ్ కెపాసిటెన్స్ c అయితే న్యూ కెపాసిటెన్స్ is c by 2. ఓకే. అండ్ చూడండి, నేను ఎనర్జీ స్టోర్డ్ q square by 2c తీసుకున్నాను, ఎందుకంటే q కాన్స్టెంట్ అని తెలుసు నాకు. బయట బ్యాటరీ ఏం కనెక్ట్ చేయలేదు. ఒకవేళ బయట బ్యాటరీ కనెక్ట్ చేస్తే మీరు ఏ ఫార్ములా తీసుకుంటారు ఎనర్జీ స్టోర్డ్ కి? ఎనర్జీ స్టోర్డ్ ఫార్ములా యూ విల్ టేక్ ఇట్ యాజ్ q square by half cv square తీసుకోవాలి బయట బ్యాటరీ ఉంటే. బయట బ్యాటరీ లేకపోతే ఛార్జ్ కాన్స్టెంట్ కదా. ఛార్జ్ కాన్స్టెంట్ అయితే ఈ ఫార్ములా తీసుకుంటారు, పొటెన్షియల్ కాన్స్టెంట్ అయితే హాఫ్ cv square తీసుకుంటారు. రెండు ఫార్ములాస్ ఉన్నాయి ఎనర్జీ స్టోర్డ్ కి. అదవుతుందా? ఏంటో చెప్పండి. q square by 2c ఒకటి, ఇంకోటి ఏంటి? హాఫ్ cv square ఒకటి. అదవుతుందా? హాఫ్ cv square ఎప్పుడు తీసుకున్నా? బయట బ్యాటరీ ఉంటాయి. బయట బ్యాటరీ ఉంటే q square by 2c అని వేసేకూడదు, ఎందుకంటే q మారిపోద్ది. అదవుతుందా? బయట బ్యాటరీ ఉంటే ఏది కాన్స్టెంట్? పొటెన్షియల్ కాన్స్టెంట్. అప్పుడు హాఫ్ cv square తీసుకోవాలి. తర్వాత బయట బ్యాటరీ లేకపోతే ఏది కాన్స్టెంట్? చార్జ్ కాన్స్టెంట్. ఓకే, అదవుతుందా? రైట్. అండ్ రైజింగ్ దిస్, ఈ ఫార్ములా గుర్తుందా? q square d by epsilon naught 2 epsilon naught a. So I'm erasing this. Okay. Just I'm erasing this, right? Zooming.
right. Next, studying force acting between two plates of the capacitor. Two plates of a capacitor. Okay, two plates of a capacitor. అంటే ఇక్కడ ఒక పాజిటివ్ ప్లేట్ ఉంది, చార్జ్ ఉన్న ప్లేట్ ఉంది, ఇక్కడేమో నెగిటివ్ చార్జ్ ఉన్న ప్లేట్ ఉంది. మరి దీన్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది కదా. వాట్ ఇస్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్? ఫోర్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ చార్జే కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే సిగ్మా బై 2ε0 రాయాలి. అంటే ఈ ప్లేట్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెకండ్ ప్లేట్ దగ్గర ఉంటుంది కదా. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో సెకండ్ ప్లేట్ ఉంది అంటే దానికి ఛార్జ్ కూడా ఉంది, అంటే అట్రాక్ట్ అవుతుంది కదా. ఫోర్స్ అంటే ఈక్యూ కదా. ఫస్ట్ ప్లేట్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? సిగ్మా బై 2ε0 ఉంటుంది. సిగ్మా అంటే ఎంతమ్మా? క్యూ బై ఏనే కదా. క్యూ బై ఏ ఇంటూ 2ε0. అంటే మనకి ఫోర్స్ ఎంత వచ్చిందో చెప్పండి. ఫోర్స్ ఈజ్ Q² బై 2A∁0. ఇందాక మనం సెపరేట్ చేసాం కదా ప్లేట్స్ ని, d డిస్టెన్స్ నుంచి 2d డిస్టెన్స్ దాకా. అర్థమవుతుందా? d డిస్టెన్స్ అప్పుడు వర్క్ డన్ ఎంత అని చెప్పాం. జస్ట్ ఇక్కడ F ఇంటూ d అని వేసేయండి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో సేమ్ ఫార్ములా వస్తుంది, Q² d బై 2A∁0. సేమ్ ఫార్ములా కదా. ఏంటి ఎలా ఏంటి ఫార్ములా ఏంటిది? ఇందాకదే కదా ఫార్ములా. Q² d బై 2A∁0 ఉంది కదా. ఇలా కూడా చేయొచ్చు. ముందు ఫోర్స్ తెలియాలి కదా. ఫోర్స్ ఎంత వచ్చిందో చెప్పండి. Q² బై 2A∁0. ఓకే, ఇంటూ d చేస్తే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా వర్క్ డన్. ఇలా కూడా చేయొచ్చు. ఏదో ఒక మెథడ్ గుర్తుంచుకోండి. సరే రాయండి ఇది. అయిందా? What is this? Sigma అంటే సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, share screen. Rest chena. వెరీ గుడ్. Q² బై 2A∁0 గుర్తుపెట్టుకోండి. రైట్. సరే, నాకు కెపాసిటర్ ఇన్నర్ సర్ఫేసెస్ లో రెండు ప్లేట్స్ ఉన్నాయి కదా. వాటి ఇన్నర్ సర్ఫేసెస్ లో మనకి ఏంటి? ప్లస్ Q చార్జ్ ఒకటి ఉంది, ఇంకోటి ఆపోజిట్ గా మైనస్ Q చార్జ్ ఉంది. ఓకే, ఒకవేళ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. I have two plates. Okay, two conducting plates, metallic plates. Here I have given Q1 charge and here I have given Q2 charge. Adavutunda? And now how the charge distribution will be on all the four surfaces. 4 surfaces unnayi మన దగ్గర. Okay, what are the charge distributions? అంటే నేను ఇక్కడ Q చార్జ్ తీసుకుంటాను, ఇక్కడేమో Q1 మైనస్ Q1 రాస్తాను చార్జ్. ఇక్కడ నేను చార్జ్ X అని తీసుకుంటాను, ఇక్కడ చార్జ్ Q2 మైనస్ X అని రాస్తాను. ఓకే, సో క్వశ్చన్ ఏంటి? వాట్ ఆర్ ద చార్జెస్ అపియరింగ్ ఎట్ ఆల్ ద 4 surfaces? వాట్ ఆర్ ద చార్జెస్ అపియరింగ్ ఎట్ ఆల్ ద 4 surfaces? At all the 4 faces. ఓకే, నేను ఒక కాన్సెప్ట్ తీసుకుంటాను. అదేంటంటే ఈ కండక్టింగ్ ప్లేట్, కండక్టర్ లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉంటుంది. లైక్ దిస్ పాయింట్ ఈజ్ ఏ. అంటే కండక్టర్ కదా, కండక్టర్ లోపల కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి 0. అవుతుందా? ఇప్పుడు దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, మిగతా వాటి వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. అర్థమవుతుందా? ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలి కదా. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అంటే అర్థం ఏంటి?
ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటమ్మా, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ కదా. సిగ్మా అంటే క్యూ బై ఏ, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ కదా. సిగ్మా అంటే క్యూ బై ఏ కదా. మరి ఇక్కడ ఎంత, మైనస్ మైనస్ పెట్టాలి, ఎందుకంటే దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది. మైనస్ పెడితే Q1 మైనస్ Q డివైడెడ్ బై 2A ఎప్సిలాన్ నాట్. తర్వాత ఇక్కడ ఇది కూడా మైనస్ పెట్టాలి, మైనస్ x బై 2A ఎప్సిలాన్ నాట్ మైనస్ Q2 మైనస్ x బై 2A ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడతాం. అర్థం అవుతుందా? ఇక్కడ 2A ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్ చేసేయండి, మిగిలింది ఎంత, Q, ఇక్కడ Q, ఇక్కడ ప్లస్ Q క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ Q1 మైనస్ Q1 ఒకటి మిగిలింది, మైనస్ Q1 ఒకటి మిగిలింది. ఇక్కడ మైనస్ x, ఇక్కడ మైనస్ x, ఇక్కడ ప్లస్ x క్యాన్సిల్ అవుతుంది. అంటే Q1 మైనస్ Q1 ప్లస్ Q2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే Q1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, somewhere we did the mistake, huh? Q1 is equal to Q2 రావడం ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి కదా, ఇది Q minus Q are getting cancelled and x minus x and plus x are getting cancelled. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ద పాయింట్ A is 0, అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ద పాయింట్ B కూడా 0 తీసుకోవాలి. ఒక్క నిమిషం ఉండండి. ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ కదా. సిగ్మా అంటే Q బై A 2 ఎప్సిలాన్ నాట్. ఓకే, సో దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఉంటుంది, దీనివల్ల ఇటు పక్క ఉంటుంది, అందుకే మైనస్ చేసాం. ఇది ప్లస్ వస్తుందమ్మా, ఇది ప్లస్ వస్తుంది, ఇది క్యాన్సిల్ అవ్వట్లేదా, 2Q వస్తుంది ఇక్కడ, 2Q మైనస్ Q1. ఓకే, కింద 2A ఎప్సిలాన్ నాట్ 0లో కలిసిపోతుందండి. x క్యాన్సిల్ అవుతుంది కదా, ఇది మైనస్ x, అక్కడ ప్లస్ x, అది x క్యాన్సిల్ అవుతుంది. ఓకే, మైనస్ Q2 ఈజ్ ఈక్వల్ టు 0. Q ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, Q1 ప్లస్ Q2 బై 2. ఎంత వచ్చిందమ్మా ఇక్కడ, Q how much you got, Q1 plus Q2 by 2. Q1 లోంచి తీసాను అనుకోండి, Q1 లోంచి తీస్తే నాకు ఇక్కడ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ ఛార్జ్ ఎంత, Q1 మైనస్ Q2 by 2. అలాగే ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాను, B అనే పాయింట్, అక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 కదా. ఇది సాల్వ్ చేస్తే మనకి C దగ్గర ఛార్జ్ ఎంత ఉంటుంది అంటే, ఛార్జ్ ఎట్ C is దీనికి ఆపోజిట్ గా వస్తుంది, అంటే Q2 మైనస్ Q1 బై 2 వస్తుంది. అంటే ఇక్కడ ప్లస్ Q ఉంటే ఇక్కడ మైనస్ Q వచ్చినట్టే కదా. అలాగే మళ్ళీ బయట ఛార్జ్ ఆన్ ద ఫోర్త్ సర్ఫేస్, థర్డ్ సర్ఫేస్, ఇది ఛార్జ్ ఆన్ ద ఫోర్త్ సర్ఫేస్ ఏమొస్తుంది అంటే Q1 ప్లస్ Q2 బై 2 వస్తుంది. అర్థమవుతుందా? అంటే మీరు వేరు ఛార్జెస్ ఇచ్చినా కూడా ఈ లోపల మటుకు ప్లస్ Q మైనస్ Q వస్తుంది కదా, అంటే ఇది ఒక కెపాసిటర్ లాగే బిహేవ్ చేస్తుంది కదా. అంటే మీరు సేమ్ ఛార్జ్ ఇవ్వక్కర్లేదు, వేరు ఛార్జెస్ ఇచ్చినా పర్లేదు, ఛార్జ్ రీడిస్ట్రిబ్యూషన్ జరిగి ఈ మధ్యలో పాటు ఒక కెపాసిటర్ కింద యాక్ట్ అవుతుంది. ద సెంట్రల్ పార్ట్ విల్ యాక్ట్ లైక్ ఎ కెపాసిటర్. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ దాట్ అండ్ వాట్ ఈస్ ద ఛార్జ్ హియర్? x ఎంత వచ్చింది, Q2 మైనస్ Q1 బై 2 వచ్చింది. ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత ఉందో అక్కడ కూడా అంతే వస్తుంది. చెప్పండి, Q1 ప్లస్ ఎక్స్ట్రీమ్ సర్ఫేసెస్ దగ్గర సేమ్ ఛార్జ్ ఉంటుంది, మధ్యలో మటుకు ఆపోజిట్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, దిస్ అగైన్ అంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, వేరు ఛార్జెస్ ఇచ్చినా కూడా ఆ మధ్యలో పార్ట్ మటుకు ఒక కెపాసిటర్ లో యాక్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? రైట్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్, what are the charges appearing at all the four surfaces? This is the first surface and this is the second surface, third surface and fourth surface. Okay, right. I'll have water and come, just note down. Water తెచ్చుకోలేదు.
నోట్ చేసారా? అంటే మీకు ఆ రెండు ప్లేట్స్ మీద వేరు వేరు చార్జెస్ ఇచ్చిన ఇక్కడేమో Q1 మైనస్ Q2/2 వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది? Q2 మైనస్ Q1/2 వచ్చింది. అంటే ఆపోజిట్ చార్జెస్ వచ్చాయి కదా, ఇది కెపాసిటర్ లాగే కదా బిహేవ్ చేసేది ఇక్కడ. ఓకే, సో ఐఎమ్ జస్ట్ అరేంజింగ్ దిస్. ఇప్పుడు ఈ బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనకి సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. సో లెట్ us go for that. రైట్, రేస్ చేస్తానే. అయిందా? సిమిలర్లీ వీ కెన్ రైట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ D కూడా 0 చేసుకొని, అంటే కండక్టర్ లోపల ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ సిరీస్ కాంబినేషన్ పెడతారా? సైడింగ్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. ఫస్ట్ సిరీస్ చూద్దాం, తర్వాత ప్యారలల్. మీరు 10th క్లాస్ లో రెసిస్టర్స్ చూసారు కదా, సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. సో వీ హ్యావ్ దిస్ capacitors in series. Okay, I will take three capacitors, right, and I will connect that to a cell of potential difference, which gives a potential difference across these 2 points A and B. V potential difference ఇస్తుంది A కి B కి మధ్యలో. సిరీస్ లోని చార్జ్ సేమ్ ఉంటది. ఇక్కడ Q చార్జ్, ఇక్కడ ఎంతమ్మా? మైనస్ Q చార్జ్, ఇక్కడ మళ్ళీ ప్లస్ Q చార్జ్, ఇక్కడ మైనస్ Q చార్జ్, మళ్ళీ ఇక్కడ ప్లస్ Q చార్జ్ సేమ్ ఉంటది. సిరీస్ చెప్పండి, ఇక్కడ చార్జ్ సేమ్. ఓకే, పొటెన్షియల్ క్యాన్ బి డిఫరెంట్. సేమ్ ఎప్పుడు పొటెన్షియల్ క్యాన్ బి డిఫరెంట్. ఓకే, అంటే పొటెన్షియల్ అంటే ఇక్కడ V1, ఇక్కడ V2, ఇక్కడ V3 ఉంటుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఫస్ట్ కెపాసిటర్ ఇస్ V1. సెకండ్ కెపాసిటర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? V2. థర్డ్ దగ్గర ఎంతమ్మా? V3. అంటే V1, V2, V3 సేమ్ ఉంటాయి. ఎప్పుడంటే కెపాసిటెన్స్ C1, C2, C3, ఇది C1, ఇది C2, ఇది C3 కెపాసిటెన్సెస్ సేమ్ ఉందనుకోండి, ఇది 2 మైక్రోఫారడే, ఇది కూడా 2 మైక్రోఫారడే, ఇది కూడా 2 మైక్రోఫారడే, అప్పుడు పొటెన్షియల్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంటది. అందుకే క్యాన్ బి అని రాసానే. క్యాన్ బి డిఫరెంట్, క్యాన్ బి సేమ్ కూడా ఉండొచ్చు. ఎప్పుడు కెపాసిటెన్స్ C1 C2 C3 ఉన్నప్పుడు. చార్జ్ రేషియో ఎంత చెప్పండి? Q1:Q2:Q3, 1:1:1 చార్జ్ రేషియో. పొటెన్షియల్ డిఫరెన్స్ రేషియో చెప్పండి? 1/C1:1/C2:1/C3. ఇది ఎలా చెప్తాను? Q=CV కదా. Q=CV అయితే ఇక్కడ Q కాన్స్టెంట్, అంటే V is inversely proportional to C కదా. V is inversely proportional to C. అంటే ఎలా రాస్తాం? V1:V2:V3 is 1/C1:1/C2:1/C3. ఇప్పుడు నాకు న్యూ జనరేషన్ స్టూడెంట్ ఒక స్టూడెంట్ అడిగాడు. ఏమడిగాడంటే, నాకు ఇంత పెద్ద సర్క్యూట్ ఎందుకంటే నాకు చిన్న సర్క్యూట్ చేసేయండి, మినిమైజ్ చేసేయండి, నాకు ఒక కెపాసిటర్ ఇవ్వండి, ఆ ఒక్క కెపాసిటర్ ఈ 3 కెపాసిటర్లు ఒక పని చేయాలి అని అడుగుతాడు. అప్పుడు నేను 3 కెపాసిటర్ల బదులు ఆ ఒక్క కెపాసిటెన్స్ కట్టాలా, దాన్ని ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ అంటాను. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ 3 కెపాసిటర్స్ ఐ విల్ టేక్ ఓన్లీ 1 కెపాసిటర్ అండ్ ఐ విల్ టేక్ ద కెపాసిటెన్స్ యాజ్ C ఎఫెక్టివ్, C ఈక్వివలెంట్ అంటాం. అదవుతుందా?
అండ్ దీని అక్రాస్ చార్జ్ ఎంత అంటే వాట్ ఈస్ ద చార్జ్ అక్రాస్ దిస్? చార్జ్ ఈజ్ సి ఎఫెక్టివ్ ఇంటూ వి, ఆర్ వి ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? Q by C effective antam. This is the total potential difference. This is the mother, and mother is giving here V1 potential, V2 potential and V3 potential to all the three children. Capacitors and the children kada. Cheppandi V potential difference ela rastam? V1 plus V2 plus V3. Total potential difference ikkada konta divide avutundi. Ante V ante manam em rayali? Q by C effective అని రాయాలి. Q by C effective. First capacitance దగ్గర potential difference ఎంత? Q by C1. Second capacitance దగ్గర potential difference ఎంత? ఇదే Q. Potential difference ఇక్కడ Q by C కదా. చెప్పండి ఇక్కడ Q by C2. ఇక్కడ ఎంత? Q by C3. Q అనేది కామన్ చేసి క్యాన్సిల్ చేయొచ్చు మనం. అంటే 1 by C effective is equal to ఏమొస్తుంది చెప్పండి? 1 by C1 plus 1 by C2 plus 1 by, ఇది సేమ్ ఫార్ములా మీరు రెసిస్టర్స్ ప్యారలల్ లో చూసారు. రెసిస్టర్స్ ప్యారలల్ లో చూసారు. రెసిస్టర్స్ 1 by R effective is 1 by R1 plus 1 by R2 plus 1 by R3. అదవుతుందా? రెండు కెపాసిటర్స్ ఉంటే ఫస్ట్ ఇది రాయండి. రెండు కెపాసిటర్స్ ఉంటే ఈజీ ఫార్ములా ఉంది. 2 capacitors are there, then C1 C2 by C1 plus C2. ఇక్కడ రాస్తానే ఫర్ 2 capacitors, అంటే అది ఎక్కువ అడుగుతుంటాడు మనకి ఎగ్జామ్ లోని. C ఎఫెక్టివ్ ఎంతమ్మా? C1 C2 by C1 plus C2. అంటే ఎల్సిఎం తీసి రివర్స్ చేయాలి. అర్థమైందా? ఇది ఎల్సిఎం C1 C2 వస్తుంది, మళ్ళీ రివర్స్ చేసాం అనుకోండి C1 C2 by C1 plus C2 వస్తుంది. మీరు అప్పుడు రెసిస్టెన్స్ ప్యారలల్ లో రాసేవారు కదా, R1 R2 by R1 plus R2. ఈ 4 రాయండి. 4 అంటే this circuit is same as that of this circuit, ఈక్వివాలెంట్ సర్క్యూట్. అంటే దీన్ని C ఈక్వివాలెంట్ అనొచ్చు కదా. అప్పుడు ఎప్పుడు మనం సర్క్యూట్ ని మినిమైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? Q by C1, ఇక్కడ Q by C2, ఇక్కడ Q by C3. అంటే డయాగ్రామ్ లోని క్యాపిటల్ Q అని అర్థం. ఇక్కడ క్యాపిటల్ Q అని రాసాను కదా, లేకపోతే ఇక్కడ స్మాల్ Q అని రాసుకోండి, లేకపోతే మొత్తం క్యాపిటల్ Q రాద్దాం. క్యాపిటల్ Q, క్యాపిటల్ మైనస్ Q, మైనస్ Q. ఓకే, ఇక్కడ కూడా Q1 is to Q2 is to Q3, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చార్జ్ సేమ్ ఉంటుందమ్మా సిరీస్ లో. చార్జ్ ఒకసారి చూడండి. ఇప్పుడు చార్జ్ ఎలా ఫ్లో అవుతుందో చెప్తాను. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఇలా ఈ బ్యాటరీ వర్క్ చేస్తుంటది. బ్యాటరీ విల్ బి డూయింగ్ ద వర్క్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ ద చార్జ్. ఇక్కడ నుంచి Q చార్జ్, మైనస్ Q చార్జ్ తీసుకెళ్లి ఇక్కడ డిపాజిట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎంత చార్జ్ వచ్చినట్టు? ప్లస్ Q చార్జ్ వచ్చినట్టే కదా. అంటే ఇక్కడ ప్లస్ Q చార్జ్ వచ్చింది, ఇక్కడ మైనస్ Q వచ్చింది. దాని ఆపోజిట్ ఫేస్ లోని ఎంత చార్జ్ ఇండ్యూస్ అవుతుంది? ప్లస్ Q చార్జ్. అంటే ఇక్కడ కొన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది కదా, ఇది ఆ ఎలక్ట్రాన్స్ ఈ ప్లేట్ మీద డిపాజిట్ అవుతుంది. ఇది మళ్ళీ మైనస్ Q అవుతుంది. దాని ఎదురుగుండా ప్లేట్ మళ్ళీ ప్లస్ Q అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యి ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. ఈ లోపలికి వెళ్ళిపో ఎలక్ట్రాన్స్. ఈ కెపాసిటర్ మధ్యలో ఎయిర్ ఉంది కదా, లోపల నుంచి వెళ్ళిపోతాయి ఎలక్ట్రాన్స్. అలా కాదు, ఇలాగే ఫ్లో అవుతాయి ఎలక్ట్రాన్స్. ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఎక్కడైతే వైర్స్ ఉన్నాయో ఆ వైర్స్ లోంచి ఫ్లో అవుతాయి. ఈ ప్లేట్ ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. వాట్ ఈస్ దట్ సిస్టమ్? ఐసోలేటెడ్. అంటే చార్జ్ ట్రాన్స్ఫర్ జరిగితే ఈ రెండు ప్లేట్స్ మధ్యలోనే జరుగుతూ ఉంటది చార్జ్ ట్రాన్స్ఫర్. అర్థమవుతుందా? ఎక్కడ ఉన్న చార్జ్ ఇక్కడికి వచ్చేది, మధ్యలో ఎయిర్ ఉంది కదా ఇక్కడ,
అదవుతుందా? అలాగే ఇంకో ఐసోలేటెడ్ సిస్టమ్ ఉంది. ఈ రెండు ఐసోలేటెడ్, ఈ రెండు ప్లేట్స్ అంటే ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ డిపాజిట్ అవుతుంది అంటే పాజిటివ్ ఛార్జ్ వచ్చినట్టేనా? What is battery? Battery is supplying the charge. No, it is helping in redistribution of charge. Okay. Parallel కి వెళ్దామా? సిరీస్ అయింది. తర్వాత ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తే, 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం ప్యారల్ అయిపోయిన తర్వాత. రెస్ట్ చేస్తానే. పొటెన్షియల్ డిఫరెన్స్ రేషియో చెప్పండి సిరీస్ లో. 1/C1:1/C2:1/C3. చార్జ్ రేషియో 1:1:1. Okay. Well, erase it with the cloth also, then it will be more neat. సరే, నెక్స్ట్ right, what is that? Capacitors in parallel. Capacitors in parallel. Parallel అంటే ఆ మూడిటి అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఇందాక ఏది సేమ్ ఉంది? చార్జ్ సేమ్ ఉంది. ఓకే, దిస్ ఇస్ parallel and this is connected to a cell of potential which gives a potential difference across these 2 points A and B. అంటే ఇక్కడ పొటెన్షియల్ నేను V అని తీసుకుంటాను, ఇక్కడ 0 అని తీసుకుంటాను. అంటే ఇక్కడ V, ఇక్కడ V, ఇక్కడ V కూడా ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ 0, ఇక్కడ పొటెన్షియల్ 0, ఇక్కడ పొటెన్షియల్ 0. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ అంటే ప్యారలల్ అయినా. ఇక్కడ కెపాసిటెన్స్ C1, ఇక్కడ కెపాసిటెన్స్ C2, ఇక్కడ కెపాసిటెన్స్ C3. అయితే ఇక్కడ చార్జ్ అనేది డివైడ్ అవుతుంది. పైకి Q1 ఛార్జ్ వెళ్తుంది, ఇక్కడికి Q2 ఛార్జ్, ఇక్కడికి Q3 ఛార్జ్ వెళ్తుంది. అర్థమవుతుందా? చార్జ్ సేమ్ ఎప్పుడు ఉంటుంది? C1:C2:C3 ఉన్నప్పుడు సేమ్ చార్జ్ ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. చార్జ్ కంపల్సరీ డివైడ్ అవుతుంది ప్యారలల్ లో. సిరీస్ లో పొటెన్షియల్ డివైడ్ అవుతుంది. ఓకే, సరే, ఇందాక 4 పాయింట్స్ రాద్దాం. ఫస్ట్ పాయింట్ చెప్పండి. What is the first point? V is same. What is the first point? V is same. Second point ఏంటి? Q can be different. Q can be different. అర్థమవుతుందా? I think okay, that there is some meeting end అయిపోయింది. minutes session అయిపోయింది కదా. That's why the meeting got ended. Third point చెప్పండి. What is the ratio of charge? Q1:Q2:Q3 is C1:C2:C3 because మనకి Q is equal to CV అని తెలుసు. ప్యారలల్ లో ఏది కాన్స్టెంట్? V కాన్స్టెంట్. అంటే Q is directly proportional to CA కదా. ఇందాక చూసుకోలేదు, less than 1 minute చూడలేదు. సరేనా? I am unable to see at the camera because that light is falling on me. అదే ఆ లైట్ తీసేయచ్చేమో, చూస్తాను. I will try. వెబ్ క్యామ్ లో అవి ఉంటాయి కదా LED లైట్స్, కంట్లో పడుతున్నాయి. సరే చెప్పండి. Q1:Q2:Q3 ఎంత? చార్జ్ డివైడ్ అవుతుందని చెప్పానా? సేమ్ ఎప్పుడు ఉంటుంది? C1:C2:C3 సేమ్ ఉన్నప్పుడు. తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్ రేషియో అడిగితే 1:1:1. ఓకే, సేమ్ పొటెన్షియల్ ఉంటుంది కదా. ఇంకోటి, నాకు
ఈ 3 కెపాసిటర్ల బదులు నాకు ఒక కెపాసిటర్ కావాలి. ఓకే, అండ్ దాన్ని సి ఎఫెక్టివ్ అంటాం. దాని కెపాసిటెన్స్ ఎంత? ఓకే, ఇక్కడ దీంట్లో టోటల్ ఛార్జ్ క్యూ ఉంది. టోటల్ ఛార్జ్ క్యూ అంటే 3 కెపాసిటర్ బదులు ఒక కెపాసిటర్ తీసుకోవాలి. ఛార్జ్ మటుకు టోటల్ ఎంత ఉండాలి? Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 రావాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఛార్జ్ డివైడ్ అవుతుంది కదా. ఇందాక ఏం చేస్తాం? V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అని రాసామా? ఇక్కడ ఏమని రాయాలి? Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 అని రాయాలి. Q అంటే ఏంటమ్మా? C ఎఫెక్టివ్ ఇంటూ VA కదా. ఇదేంటి? C1V ప్లస్ C2V ప్లస్ C3V. CVA కదా. Q ఈజ్ ఈక్వల్ టు CVA కదా. ఇక్కడ ఎంత ఛార్జ్ వెళ్ళింది? ఇక్కడ ఎంత ఛార్జ్ వెళ్ళింది? C1V. ఇక్కడ ఎంత ఛార్జ్ వెళ్ళింది? C2V. ఇక్కడ ఎంత ఛార్జ్ వెళ్ళింది? C3V. ఓకే, V క్యాన్సిల్ అయిపోద్ది, కామన్ తీస్తే C ఎఫెక్టివ్ ఎంత వస్తుందమ్మా? C1 ప్లస్ C2 ప్లస్ C3. ఓకే, ఇక్కడ కెపాసిటెన్సెస్ యాడ్ అయిపోతున్నాయి. కెపాసిటెన్స్ ఆర్ గెటింగ్ యాడెడ్ అప్. అర్థమవుతుందా? అండ్ అంటే 3 కెపాసిటర్స్ బదులు ఒక కెపాసిటర్ తీసుకోవచ్చు. దాని కెపాసిటెన్స్ ఎంత అని అడుగుతాడు. యాడ్ చేసేయాలి కదా. ఓకే, రాయండి అమ్మా ఇది. ఓకే, ఓవర్ ప్యారలల్ లోని ఏది డివైడ్ అవుతుంది? చార్జ్ గెట్స్ డివైడెడ్. ఓకే, ఇక్కడ కూడా అంతే. అంటే ఇక్కడ ప్లస్ Q1 చార్జ్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ రిమూవ్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడ డిపాజిట్ అయ్యాయి, అంటే మైనస్ Q1 చార్జ్ డిపాజిట్ అయింది. అలాగే ఇక్కడ ఎలక్ట్రాన్స్ కొన్ని ఇక్కడ రిమూవ్ అయ్యి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ డిపాజిట్ అయ్యాయి. అర్థమవుతుందా? ఇలా లోపల నుంచి వెళ్ళిపోయి ఎలక్ట్రాన్స్, మధ్యలో ఎయిర్ ఉంది కదా. అర్థమవుతుందా? What is helping in redistribution of charge? Cell is helping in redistribution of charge. Current examples istane. I'll give 2 examples based on this series and parallel. First series istanu, tarvata parallel. Okay, then we can end the session. Okay, first example. Okay, we are having 3 cells, right? And this is connected to, this is 1 microfarad. That's the 2, 4, 2, 3, 6 idama. 2, 3 and 6 microfarads. And here we have connected to 12 volts cell. Right. Example. First question ఏంటంటే, what is effective capacitance? Effective capacitance ఎంత? ఎంతమ్మా? 1 by C effective is ఏమని రాస్తాం? 1 by C1 plus 1 by C2 plus 1 by C3. 6 is the LCM. 3 plus 2 plus 1 అంటే 1 వస్తుంది. అంటే C effective 1 microfarad వచ్చింది. ఓకే, C effective is 1 microfarad. ఓకే, నెక్స్ట్ second one is second question. What is the charge on each capacitor? Same charge ఉంటుంది అన్ని కెపాసిటర్స్ మీద.
లేకపోతే వాట్ ఈస్ ద ఛార్జ్ ఆన్ 3 మైక్రోఫారడ్ అంటాను. అన్ని కెపాసిటర్స్ మీద ఒకటే ఛార్జ్ ఉంటుంది. ఛార్జ్ ఈస్ సి ఎఫెక్టివ్ ఇంటూ వి అంటే 1 ఇంటూ 12 మైక్రోకూలమ్స్ ఆన్ ఆల్ ద 3 కెపాసిటర్స్. ఇక్కడ 12 మైక్రోకూలం ఉంది, ఇక్కడ కూడా 12 మైక్రోకూలం ఉంది, ఇక్కడ కూడా 12 మైక్రోకూలం ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 6 మైక్రోఫారడ్ కెపాసిటర్? అంటే V3 అంటే Q బై సిఏ కదా, Q బై C3. 12 మైక్రోకూలం డివైడెడ్ బై 6 మైక్రోఫారడ్ అంటే మైక్రో క్యాన్సిల్ అవుతుంది, 2 వోల్ట్స్ వస్తుంది. వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్? 2 వోల్ట్స్. ఇక్కడ V2 ఎంతో చెప్పండి. V2 ఒకవేళ V2 అడిగితే Q బై C2 అని రాస్తారు. 12 డివైడెడ్ బై 3 అంటే 4 వోల్ట్స్. ఇక్కడ 4, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. అంతే కదా, ఇక్కడ కొంత ఇక్కడ కొంత ఇక్కడ కొంత కదా డివైడ్ అయింది. లేకపోతే చేయండి Q బై C1 చేయండి. V1 ఎంత? Q బై C1 అంటే 12 డివైడెడ్ బై C1 ఎంత? 2 అంటే 6 వోల్ట్స్. అర్థమైందా? ఇంకో విధంగా చేయొచ్చు. యూ కెన్ డూ ఇట్ లైక్ దిస్ ఆల్సో. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ రేషియో చెప్పండి. 1 బై C1 is to 1 బై C2 is to 1 బై C3. 6 తో మల్టిప్లై చేయండి మొత్తం. 3 is to 2 is to 1. నాకు ఇది కావాలమ్మా, V3 కావాలి. 1 అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్ కదా. 1 అవుట్ ఆఫ్ 6 పార్ట్స్. V3 కావాలి. V3 టోటల్ పొటెన్షియల్ ఎంత? 12. టోటల్ పొటెన్షియల్ ఇస్ 12. అప్పుడు 2 వోల్ట్స్, అప్పుడు కూడా 2 వోల్ట్స్ వచ్చింది కదా. ఇలా కూడా చేయొచ్చు. లేకపోతే ఛార్జ్ మీకు Q ఈజ్ కూడా CV కదా, V కావాలంటే Q బై C వేస్తాం, అలా కూడా వేయచ్చు. టోటల్ ఎఫెక్ట్, టోటల్ ఛార్జ్ కట్టేసి ఇక్కడ V1, V2, V3 అలా కూడా చేయొచ్చు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్స్. తర్వాత ఈ 3 రాయండి ఫస్ట్. రైట్ ఆన్ దీస్ 3. ఇంకొక క్వశ్చన్ ఉంది దీంట్లోనే, అది కూడా చెప్పేస్తాను. ఓకేనా? చేయగలరు కదా ఇలాంటి క్వశ్చన్స్? హోంవర్క్ కూడా ఇస్తానులేండి, గ్రూప్ లో పెడతాను. రైట్, అయిపోయిందా? రాస్తూ ఉండండి. రాయండి నెమ్మది రాయండి. Is this okay? సరిపోయచ్చా? ఇక్కడ లైటింగ్ పడుతుందా? కెమెరా లైట్ పడుతుంది. సరే, రాస్తారా? నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది దీంట్లోని. ద ఫోర్త్ క్వశ్చన్ ఈస్, what is the energy stored in 3 microfarad capacitor? What is the energy stored in 3 microfarad capacitor? Energy formula ఏంటి? Q square by 2C అనా, మొత్తం హాఫ్ CV square ఏంటి? Q ఎంత? 12 కదా. 12 into 10 power minus 12 వేయాలి, ఎందుకంటే మైక్రో కదా.
Q square by 2C. C ఎంతమ్మా 3 into 10 power minus 6 అంటే ఇక్కడ 6 2 times పోతుంది 24 మైక్రో జౌల్స్. అలాగే ఇలా కూడా చేయొచ్చు, హాఫ్ CV స్క్వేర్ కూడా చేయొచ్చు. ఆర్ హాఫ్ C ఎంత 3 into 10 power minus 6 into V2 స్క్వేర్. దీని పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? దీని పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 4 కదా, 4 స్క్వేర్. ఇలా కూడా చేయొచ్చు, హాఫ్ CV స్క్వేర్. అంటే ఇక్కడ 4 into 4 16 by 2 ఎంత 8 into 3 24 సేమ్ వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు. అర్థమవుతుందా? ఇఫ్ యూ నో ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ కెపాసిటర్ రాయండి అమ్మా. ఒక ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్ ప్యారలల్ చెప్పేస్తాను. అది ఒకటి ఎగ్జాంపుల్. చేయగలరు కదా ఇవి ప్రాబ్లమ్స్? సో లెట్ us go for parallel. ప్యారలల్ అంటే ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఏమవుతుంది? యాడ్ అయిపోతుంది. 1/C ఎఫెక్టివ్ అని రాయకూడదా? చూడండి, లాస్ట్ ఎగ్జాంపుల్. You have 3 capacitors, they are connected like this. Okay, they are connected అంటే ఇక్కడ ఒక కామన్ పాయింట్ నుంచి 3 వెళ్ళే ఒక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ప్లేట్స్ కి అండ్ రైట్ సైడ్ ప్లేట్స్ కి ఒక కామన్ పాయింట్ నుంచి వెళ్ళే, ఇవన్నీ ప్యారలల్ అంటాం. ప్యారలల్ లో ఏది సేమ్ ఉంటుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. ఇక్కడ నేను I will give here the potential as 10 volts and 2 microfarad, 4 microfarad, 6 microfarad. What is the effective capacitance? First question ఏంటి? C effective ఎంత? C effective ఎంతమ్మా? 2 plus 4 plus 6, 12 microfarad. And second question is, what is the charge on 4 microfarad? Charge on 4 microfarad. Capacitance of 4, capacitance into V కదా, capacitance ఎంత 4 into 10 power minus 6 into V. అన్నిటికీ పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ 10 volts అనుకోండి, 10 0 తీసుకుంటాను. అంటే ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ 10 కదా. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ కెపాసిటెన్స్? Q ఈక్వల్ టు CV కదా. అంటే ఇంటూ 10 తీసుకోవాలి. అంటే ఎంత వచ్చింది? 40 మైక్రో కూలమ్స్. అండ్ థర్డ్ క్వశ్చన్, what is the total charge that has flown through the cell? What is total charge flown through the cell? Okay, అంటే ఇక్కడ ఛార్జ్, ఇక్కడ ఛార్జ్, ఇక్కడ ఛార్జ్ యాడ్ చేసేయాలి. ఇక్కడ ఛార్జ్ ఎంత? 20. అంటే C1V ప్లస్ C2V ప్లస్ C3V. ఇది 20 ప్లస్ 40 ప్లస్ ఇక్కడ ఎంతమ్మా? 60. అంటే మొత్తం ఎంత? 120 మైక్రోకూలమ్స్ చార్జ్ దట్ హ్యాస్ ఫ్లోన్ త్రూ ద సెల్. ఇంకా లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ 6 మైక్రోఫారడ్? హాఫ్ ఇంటూ 6 into 10 power minus 6 into V square. V square 10 square కదా. ఇట్లా రాస్తాను, హాఫ్ CV square కదా ఫార్ములా. అంటే 3 into 100 into 10 power minus 6 అంటే 300 మైక్రో జౌల్స్. అర్థమవుతుందా? రాసేయండి అమ్మా. ఇది రాసి లీవ్ అవుతారు కానీ ఫస్ట్ రాసేయండి. ఈజీ అయినా రేపు కొంచెం కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ కొంచెం చూద్దాం. అర్థమవుతుందా? టేక్ కేర్, బాయ్. రాసేయండి, రాసి వెళ్ళండి, లీవ్ అవ్వండి.